భోజనం తర్వాత ఒక గ్లాస్ పాలు తాగడం అలవాటు. ఏమనుకోకుండా నా కోసం ఒక గ్లాస్ పాలు తీసుకొని పైకొస్తారా ప్లీజ్? ఏంటి తను ఇందాక చేయి పట్టుకున్నాడు, తర్వాత సిగ్గుపడ్డాడు, ఇప్పుడేమో పాలు తీసుకుని రూమ్కి రమ్మంటున్నాడు. లేదు, దీన్ని ఇలాగే సాగదీయకూడదు, వెంటనే తేల్చేయాలి. వచ్చావా? రా. నాకు తెలుసు నువ్వు వస్తావని. చా, ఏం డైలాగ్ రా ఇది? అబ్బే బాలా, అయినా నువ్వేమైనా దేవుడు వెంట్రా అన్నీ తెలియడానికి. ఎలా చెప్పాలి? అపర్ణ రా. పెళ్ళికి పిలిచినట్టు ఏంటా పిలవడం? ఏదైనా డిఫరెంట్గా చెప్పాలి. ఈ టైంలో పాలెవరికి? మీ ఆర్య గారికి. అదేంటి, ఇందాకేగా పెరుగన్నం తిన్నాడు? అయినా పాలు కావాలంట. సర్లే, పడుకునేటప్పుడు పాలు తాగడం అలవాటేమో. ఇచ్చేస్రా. ఉమ్. అప్పు వచ్చావా? అప్పు వచ్చావా? బెస్ట్, ఇది బాగుంది. ఏంటి, పాలు తెచ్చావా? పాలు కాకపోతే ఫినాయిల్ తెస్తారా? నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. నిజానికి నేను నిన్ను పాలు కోసం రమ్మలేదు, అదొక సాకు మాత్రమే. మరెందుకు పిలిచాడు? హాల్లో అయితే అందరూ ఉంటారు, అదే ఇక్కడైతే ఎవ్వరూ ఉండరు. ఆ, ఉండకపోతే? సో ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు, తెల్లవారి వరకు ఇక్కడే ఉండొచ్చు. అసలు నీకెవరు చెప్పారు తల్లి? అసలు నువ్వెందుకు వచ్చావు? ఎంత ధైర్యం లేకపోతే ఈ గదిలో తెల్లవారేదాకా ఉండమంటావు? అసలు నాతో నీకేంటి కబుర్లు? అది నీతో ఎప్పుడు చెప్పాను? నువ్వే కదా పాలు తీసుకురమ్మన్నావు. నేనా? అవును నువ్వే. నిన్న? అవును నన్నే. రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగడం అలవాటు అని చెప్పావు, మర్చిపోయావా? నేను నీతో ఎప్పుడు చెప్పానమ్మా? నాతోనే చెప్పావు, అందుకే వచ్చాను. పోనీలే పాపమని పాలు తెస్తే పద్ధతిగా గ్లాస్ తీసుకోవాల్సింది నువ్వు, తలుపేసుకొని నేను చెప్పాల్సింది పోయి కూర్చుని కబురు చెప్పమంటావా? అది కాదు కీర్తి. నాకంత టైం లేదు, అయినా నేను చదువుకోవాలి. క్లాస్ పీక్ పోయింది, ఇప్పుడు ఈ గ్లాస్ ఎవరు తీస్తాడు? ఏంటో అంతా రివర్స్ అయిపోతున్నాయి.